డబ్బు విషయంలో కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాలు చూసి అయ్యో నేనెందుకిలా చేశాను అనెప్పుడైనా అనిపించిందా? దాని వెనుక ఒక పెద్ద కారణముంది. అది మనకు తెలియకుండానే మనల్ని నడిపిస్తుంది. ఈరోజు మన చిన్ననాటి అనుభవాలు మన ఆర్థిక నిర్ణయాలను ఎంత రహస్యంగా కంట్రోల్ చేస్తాయో చూద్దాం. మనలో చాలామందిని ఈ ప్రశ్న తరచుగా వేధిస్తూ ఉంటుంది. అంతా బానే ఉంది, కాని డబ్బు దగ్గరకొచ్చేసరికి నేను ఎందుకిలా ప్రవర్తిస్తున్నాను? ఇది కేవలం కొందరి సమస్యే కాదు, చాలామందికి ఉండేదే. ఉదాహరణకు ఆలోచించండి, కష్టపడి బాగా సంపాదించినా కూడా ఆ డబ్బుని హాయిగా వాడుకోలేకపోవడం. ఎక్కడో లోపల నేను దీనికి అర్హుడిని కాదేమో అనే ఒక తెలియని గిల్ట్ ఫీలింగ్ వెంటాడుతూ ఉంటుంది. లేదా ఇంకోటి చూద్దాం, మనకావలసిన ఓ చిన్న వస్తువు కొనుక్కున్నా సరే లోపల ఏదో తెలియని భయం, ఒక రకమైన టెన్షన్, ప్రతి ఖర్చు ఒక పెద్ద తప్పు చేసినట్టుగా అనిపిస్తుంది. ఇంకా పొదుపు చెయ్యాలి అని బలంగా అనిపిస్తుంది, కాని ఎందుకో దాన్ని కంటిన్యూ చేయలేకపోతాం. ఈ అనుభవాల్లో ఏదైనా కనెక్ట్ అయినట్టు అనిపిస్తుందా? చాలామంది ఏమనుకుంటారంటే ఇది మనలో డిసిప్లిన్ లేకపోవడం వల్లో లేదా ఫైనాన్షియల్ నాలెడ్జ్ సరిగ్గా లేకపోవడం వల్లో జరుగుతుందని అనుకుంటారు. కానీ అసలు విషయం అది కాదండి. సమస్య అంతకంటే చాలా లోతైనది, మన సైకాలజీకి సంబంధించింది. దేన్నే సైకాలజీలో మనీ ప్యాటర్న్ అంటారు. అంటే ఇది మన ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ లాంటిదన్నమాట. మనకు తెలియకుండానే చిన్నప్పుడు మన బ్రెయిన్లో ఇన్స్టాల్ అయిపోయి పెద్దయ్యాక మన ప్రతి డబ్బు నిర్ణయాన్ని వెనకాల ఉండి నడిపిస్తూ ఉంటుంది. ఇక్కడే ఒక షాకింగ్ నిజముంది. మన డబ్బు నిర్ణయాలు చాలా వరకు లాజిక్తో తీసుకునేవి కానే కావు. నిజానికి మన చిన్నప్పుడు మన చుట్టూ ఉన్న డబ్బు వాతావరణమే మనని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఒక్కసారి వెనక్కి వెళ్లి ఆలోచించండి, మీ చిన్నప్పుడు ఇంట్లో డబ్బు వాతావరణం ఎలా ఉండేది? డబ్బు గురించి మాట్లాడితే చాలు ఇంట్లో టెన్షన్ మొదలయ్యేదా? అమ్మానాన్నలు డబ్బు విషయమై గొడవపడటం ఎప్పుడైనా చూసారా? లేదా డబ్బు ప్రమాదకరం అన్నట్టుగా ఎవరైనా మాట్లాడటం విన్నారా? జాగ్రత్తగా పొదుపు చెయ్యాలి, లేకపోతే కష్టం అనే భయం ఇంట్లో వినిపిస్తూ ఉండేదా? ఇలాంటి అనుభవాల వల్లే మనకు తెలియకుండానే మన బ్రెయిన్ కొన్ని సైలెంట్ రూల్స్ని క్రియేట్ చేసేసుకుంటుంది. చాలా పవర్ఫుల్ రూల్స్ అన్నమాట. ఉదాహరణకు, డబ్బు అంటేనే స్ట్రెస్, డబ్బు అంటే గొడవ, డబ్బు అంటే ఏదో అభద్రత, ఇలాంటివి మనసులో బలంగా నాటుకుపోతాయి. సరే, మరి ఇది మన లైఫ్లో ఎలా పనిచేస్తుందో చూద్దాం. ముందుగా ఏదైనా ఒక మంచి అవకాశం, ఒక ఇన్వెస్ట్మెంట్ ఛాన్స్ వస్తుంది. వెంటనే మన ప్రెజెంట్ మైండ్ కాదు, మన గతం, మన పాస్ట్ ఎన్వైరన్మెంట్ కంట్రోల్ తీసుకుంటుంది. మనమప్పుడు ఆ పాత, ఎక్కడ రాయని రూల్స్ బేస్ చేసుకుని ఒక డెసిషన్ తీసుకుంటాం. ఫైనల్గా ఇది నా స్వభావం, నేనింతే అని దాన్ని జస్టిఫై చేసుకుంటాం. కానీ ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన నిజముంది. ఇది మన నిజమైన స్వభావం కాదు. ఇది కేవలం మన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక మనీ ప్యాటర్న్ మళ్ళీ మళ్ళీ ప్లే అవుతోంది అంతే. ఇదొక అలవాటు, మన ఐడెంటిటీ కాదు. అయితే ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. ఈ ప్యాటర్న్స్ కోసం ఎవ్వర్నీ నిందించడం మన ఉద్దేశం కాదు. మనవాళ్లనిగాని మనల్ని మనంగాని బ్లేమ్ చేసుకోవడం అస్సలు కాదు. అసలు లక్ష్యమేంటంటే కేవలం అవేర్నెస్, ఆ ప్యాటర్న్ను గమనించడం, గుర్తించడం. ఎందుకంటే చూడండి, ఆ ప్యాటర్న్ గురించి మనకు తెలియకపోతే మనం దానికి రియాక్ట్ అవుతూనే ఉంటాం, తెలియకుండానే దానికి బానిసలమవుతాం. కానీ ఒక్కసారి దాన్ని గమనించామంటే చాలు, ఆ తర్వాత మనం రియాక్ట్ అవ్వడం మానేసి స్పృహతో ఎంచుకోవడం మొదలుపెడతాం. మన ఫైనాన్షియల్ లైఫ్ మన కంట్రోల్లోకి వస్తుంది. కాబట్టి ఈ ఒక్క లైన్ గుర్తుంచుకోండి, మన డబ్బు నిర్ణయాలు చాలాసార్లు మన ప్రస్తుత సంపాదన మీద కాదు, మన గత వాతావరణం మీదే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి, మీ గతం నుండి మీరు గమనించిన డబ్బుకు సంబంధించిన నమ్మకమేంటి? ఈరోజు ఈ కొత్త కోణంలో చూస్తే మీ భవిష్యత్తుని ఎలా మార్చుకోవచ్చు?